ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అబద్ధాన్ని నిజం చేసి చూపిస్తాను. అప్పుడైనా మీ నానమ్మేంటో నీకు తెలుస్తుంది. ఎందుకు ఆపావురా? ఎందుకు ఆపావు? రే జనార్దన, నీ కొడుకుని వెళ్ళమని చెప్పరా. వాడికి కన్నవాళ్ళు అక్కర్లేదు, కుటుంబము అక్కర్లేదు. కేవలం వాడికి వాడి పెళ్ళ ఉంటే చాలు. మీకు దండం పెడతాను, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. దయచేసి ఆగండి. ఈ మాట నువ్వు చెప్పడం కాదురా, నీ పెళ్ళాన్ని చెప్పమను. అమ్మమ్మ గారు, మేము చావమైనా చేస్తాం, కానీ మీ చావుని చూడ్డానికి సిద్ధంగా లేము. నాకు నా భర్త కావాలి, మీకు నా భర్త వారసులు కావాలి. నేను కోరుకున్నది జరగాలంటే మీరు ప్రాణత్యాగం చేయాలి. మీరు కోరుకున్నది జరగాలంటే నేను నా భర్తని త్యాగం చేయాలి. ఇప్పటిదాకా నాకెవరూ లేరు అమ్మమ్మ గారు. కేవలం మీ వల్ల నాకు ఒక కుటుంబం వచ్చింది. నాకు ఒక అత్త, మావయ్య, అమ్మమ్మ గారు, తోడికోడలు, బావగారు, ఇంతమంది దొరికారు. నా ఒక్కదాని స్వార్థం కోసం నా భర్తని ఇంతమందికి దూరం చేయలేను. నా స్వార్థం కోసం, నా సంతోషం కోసం ఈ ఇంటికి మూల స్తంభం లాంటి మీ చావుని చూడలేను అమ్మమ్మ గారు. మీకు మాటిస్తున్నాను, శృతికి వకీల్ సాబ్కి పెళ్లి జరుగుతుంది. పునమి, నీ మాట నమ్మాలి అంటే ఈ పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలి. అందుకు నువ్వు సిద్ధమా? మనుషుల్ని చంపుకోవడం కంటే మనసుని చంపుకుంటే మంచిదని ఇప్పుడే అర్థమైంది. మీకు మాటిస్తున్నాను, ఈ పెళ్లి నేనే జరిపిస్తాను. దగ్గరుండి నేనే జరిపిస్తాను. జనార్దన, రేపే శృతికి, పృథ్వీకి నిశ్చితార్థానికి రెడీ చేయి. చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళి నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల ఘోరంత దీపం. శ్రీలక్ష్మి కలసీనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. అమ్మా పున్నమి, అమ్మా పున్నమి, పునమి, మని రమణి
జానకి రాముల జంటకు ప్రతి ఒరే జనార్దన, అమ్మా అమ్మా ఏంట్రా ఇది? ఫంక్షన్ కి బంధువులు వచ్చే సమయం అవుతుంది. వీళ్ళేమో ఏర్పాట్లు ఇంకా చేస్తూనే ఉన్నారు. కనీసం వాళ్ళు వచ్చేటప్పటికైనా ఈ ఏర్పాట్లు పూర్తవుతాయా? అయిపోతాయమ్మా. ఏమవుతాయో ఏమో. ఇంకా పెళ్లి కొడుకుని కూడా రెడీ చేయలేదు. ఇంతకీ సావిత్రి ఎక్కడా? పృథ్వీని రెడీ చేస్తుందమ్మా. సరే, త్వరగా రెడీ చేయమని చెప్పు. అలాగే అమ్మా. జనార్దన, ఏమిటంత బాధగా ఉన్నావు? ఈ పెళ్లి జరగడం నాకు మాత్రం ఇష్టమా ఏంటి? కేవలం మన వంశం ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ పెళ్లి జరిపిస్తున్నాను. ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా. అందుకే కదా వాణ్ణి కూడా ఒప్పించాను. అర్థం చేసుకున్నావు, అంతే చాలు. తను తల్లయ్యే అవకాశం శాశ్వతంగా కోల్పోయింది. ఈ ఇంటి పేరు నిలబడాలి. అలా జరగాలి అంటే నీకు మరో పెళ్లి జరగాలి. నీ మాట నమ్మాలి అంటే ఈ పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.